హాయ్ 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 అండి. మరొక వంటకంతో మీ ముందుకు వస్తుంది మీ కవిత. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలి, అందులో మేము కూడా బాగుండాలి. ఈరోజండి చేసుకునే వంటకం చికెన్ మంచూరియా అండి. జీడిపప్పు చికెన్ మంచూరియా. వాటికి కావాల్సినవి చిల్లీ సాస్ అండి. ఇది నేను ఇంట్లో తయారు చేశానండి. టమాటా సాస్, మిరియాల పౌడరు, కొత్తిమీర, ఉల్లిపాయ బొందు, ఉల్లిపాయ, క్యాప్సికం, జీడిపప్పు, వెల్లుల్లిపాయ అండి. ఇంకొకటి మరి ముఖ్యమైనది చికెన్. దీనిలో కావాల్సినవి 2 స్పూన్లు కార్న్ఫ్లవర్ తీసుకున్నానండి, 2 స్పూన్లు మైదా తీసుకున్నాను, కొంచెం మిరియాల పౌడర్ వేసాను, ఒక పావు కేజీ చికెన్ తీసుకున్నాను, సాల్ట్ వేసానండి. ఇవన్నీ కలిపి ముందుగా ఒక 2 గంటల ముందు కలిపేసి ఫ్రిడ్జ్లో పెట్టానండి. ఇప్పుడు దీన్ని రెడీ చేసుకుందాం అండి. దీన్ని ఆయిల్ తీసుకున్నానండి. ఇప్పుడు దీనిలో ఒక్కొక్క పీసు ఇలా వేడైందండి. మరీ ఎక్కువ కాకుండా మనకు సరిపోను వేడిలో వేసుకుంటే నిదానంగా ఎగుతూ ఉంటాయండి పీసెస్. ఇలాగా విడివిడిగా పీసులు ఇలా వేసుకుని ఇలా లోగా పెట్టుకునండి వేయించుకోవాలండి. ఇలా ఫ్రై చేశానండి నూనెలో. ఇప్పుడు తర్వాత కళాయిలో కొంచెం బటర్ తీసుకున్నానండి. ఆ బటర్లో కొన్ని వెల్లుల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, కొన్ని క్యాప్సికం, ఉల్లిపాయలు, కొత్తిమీర, కాడండి. ఇది ఉల్లికాడ తీసి ఇవంతా ఒకసారి నూనెలో వేయించుకున్నానండి. కొంచెం సాల్ట్ వేస్తున్నానండి. దీని వరకు ఉప్పు పట్టే వరకు వేస్తున్నానండి. కొంచెం వేస్తున్నాను. చిల్లీ సాస్ వేస్తున్నానండి. కొంచెం మంట అయితే నేను కొంచెం తక్కువే వేస్తున్నాను, పిల్లలు ఎక్కువ తినరు. వేస్తున్నానండి ఒక 2 స్పూన్లు. మిరియాల పౌడర్ వేస్తున్నానండి. ఆల్రెడీ వేసాను దానిలో. కొంచెం తీసుకున్నానండి జస్ట్ అలా కొంచెం ఉడకటానికి ముక్కలు వేసానండి. వేసి ఇప్పుడు పీసులు వేస్తున్నానండి. దీనిలో మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పీసులు, చికెన్ పీసెస్ ఇలా మిక్స్ చేస్తున్నానండి. లైట్గా 1 నిమిషం 2 నిమిషాలు అలాగా ఆ గ్రేవీ లాక్కునే వరకు అలాగా ఉంచేసండి ఆ జ్యూసీ. ఇప్పుడైతే మనం లాస్ట్గా ఇలాగ వచ్చిందండి. దీన్ని టేస్ట్ చేద్దాం. దీన్ని ఇప్పుడు చివరిగా నరికేద్దాం టేస్ట్తో. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ అండి. రుచి అమోఘం, చాలా బాగుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి.